ఆగండి మీరు ఒక భయంకరమైన డిజిటల్ చక్రబంధంలో చిక్కుకోబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ వినియోగదారులను వణికిస్తోన్న క్యాలెండర్ స్కామ్ అసలు కథేంటో ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లలో సురక్షితమైన ఫోన్ ఏదైనా ఉంది అంటే యాపిల్కి చెందిన ఐఫోన్ అని చాలా మంది నమ్మకం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ నమ్మకాన్ని అపనమ్మకం చేస్తుంది. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా మీ ఐఫోన్ నుంచి ఒక నోటిఫికేషన్ సౌండ్. మీరు కళ్ళు తెరిచి చూస్తే మీ క్యాలెండర్లో ఒక ఈవెంట్, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 50,000 రూపాయలు డెబిట్ అయ్యాయి అని. ఇది మీరు కాకపోతే ఇప్పుడే క్లిక్ చేయండి అని వస్తుంది. మీరు భయపడి ఆ లింక్ నొక్కుతారా? ఆగండి మీరు ఒక భయంకరమైన డిజిటల్ చక్రబంధంలో చిక్కుకోబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ వినియోగదారులను వణికిస్తోన్న క్యాలెండర్ స్కామ్ అసలు కథేంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. మనం ఈమెయిల్స్ లేదా మెసేజ్ల విషయంలో జాగ్రత్తగా ఉంటాం, కానీ మన క్యాలెండర్ని ఎవరు హ్యాక్ చేయలేరని నమ్ముతాం. హ్యాకర్లు సరిగ్గా ఇక్కడే దెబ్బ కొడుతున్నారు. మీరు ఏదైనా వెబ్సైట్లో ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసినప్పుడు, లేదా తెలియని పాపప్ని ఓకే చేసినప్పుడు మీ అనుమతి లేకుండానే ఒక థర్డ్ పార్టీ క్యాలెండర్ మీ ఫోన్లోకి చొరబడుతుంది. ఒక్కసారి మీ క్యాలెండర్ సబ్స్క్రైబ్ అయ్యాక ఇక మొదలవుతుంది అసలు నరకం. మీ ఫోన్లో 13 వైరస్లు ఉన్నాయి, మీ ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి, మీ ఐఫోన్ హ్యాక్ అయింది. ఇలాంటి మెసేజ్లతో మీ ఫోన్ నిమిషానికి మోగుతూనే ఉంటుంది. ఆ మెసేజ్లు ఎంత అఫీషియల్గా ఉంటాయంటే యాపిల్ కంపెనీయే పంపించిందేమో అని మీరు భ్రమపడతారు. ఈ నోటిఫికేషన్లలో ఉండే లింక్స్ని మీరు క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఒక నకిలీ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ మీ యాపిల్ ఐడి, పాస్వర్డ్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు అడుగుతారు. మీరు భయంతో ఆ వివరాలు ఇస్తే క్షణాల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మీ వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్లోకి వెళ్ళిపోతుంది. ఈ డిజిటల్ దెయ్యం నుంచి బయటపడటం ఎలా అంటే కంగారు పడకండి. దీనికి పరిష్కారం చాలా సులభం. మొదటిది, లింక్స్ని నొక్కకండి. మీ క్యాలెండర్లో కనిపించే ఏ అనుమానాస్పద లింక్ని క్లిక్ చేయకండి. రెండవది, క్యాలెండర్ సెట్టింగ్స్. మీ ఐఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి క్యాలెండర్ అకౌంట్స్లోకి వెళ్ళండి. అక్కడ మీకు తెలియని ఏదైనా సబ్స్క్రైబ్డ్ క్యాలెండర్ ఉంటే వెంటనే దాన్ని డిలీట్ చేయండి. మూడవది, సఫారీ క్లీనప్. మీ బ్రౌజర్ హిస్టరీని, కుకీస్ని క్లియర్ చేయండి. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తుంది, కానీ చిన్న అజాగ్రత్త మనల్ని రోడ్డున పడేస్తుంది. మీ ఐఫోన్ క్యాలెండర్ మీ పర్మిషన్ లేకుండా నిండిపోతుంటే అది మీ ఫోన్ సమస్య కాదు, మిమ్మల్ని టార్గెట్ చేసిన హ్యాకర్ల కుట్ర. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే మీ ఒక్క షేర్ ఒకరి కష్టాజితాన్ని కాపాడవచ్చు. బీ అవేర్, స్టే సేఫ్.